ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము యెషయా 31:13. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆనందింప చేసేదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినము దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, మన యొక్క దుఃఖ దినములుగా ఉన్నవి సంతోష దినములుగా చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం, దేవునికి మొరపెడుతూ ఉన్నాం. మన దినములన్నీ కూడా దుఃఖమును విడిచి సంతోష ఆనందము మనకి, మన యొక్క కుటుంబానికి కలిగి ఉండాలని మనమందరము కోరుకుంటూ ప్రతిదినము ఆయన పాదాలు పట్టుకుంటూ ఉన్నాము. అందుకని ఈ దినము దేవుడు అంటూ ఉన్నారు, మీ దుఃఖ దినములను తీసివేస్తాను, మీరు భయపడద్దు అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలను యవ్వనులు వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి పొందుదురు. అవునండి, దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, ప్రతి ఒక్కరము కూడా అనగా కన్యకులు, యవ్వనులు, వృద్ధులు అందరూ కూడా సంతోషిస్తారు. ఎలా సంతోషిస్తారు అని అంటే, ఆనాడు యాజకులు దేవుని యొక్క ఉపకారమును పొంది తృప్తి పొంది ఎలాగైతే ఆనందించారో మనము కూడా అలాగే ఆనందిస్తామని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము నమ్మిక ఉంచి ఆయన యందు విశ్వాసంతో మనము ఆయన వైపు చూసినప్పుడు మనకి ఈ వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని దేవుడు ఈ దినము సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన దినములు అన్నీ కూడా దుఃఖము పోయి సంతోషిస్తామని దేవుని మీద ఆధారపడి మనము జీవిస్తే కనుక ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతుందని ఈ దినము దేవుడు మనకి అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ యొక్క కోరిక, ఆశ అన్నీ కూడా దేవుడు నెరవేర్చునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అవును నాయన, మీరు మా జీవితంలో అంటే మా యొక్క దుఃఖ దినములు తీసివేసి సంతోష దినములు మాకు కలుగుతాయని మేము నమ్ముతూ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారికి నాయన మీ యొక్క బహుమానములు అనుగ్రహించండి. ఆయన మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన, వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తు, వారి యొక్క నాయన చేతి పనులు, ఉద్యోగములు అన్నిటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నాయన షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి. నాయన చలికాలంలో నాయన నా తండ్రి ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫీవర్స్ కానీ, దగ్గు, జలుబు కానీ ఏమీ రాకుండా బిడ్డలను కాచి కాపాడండి. నాయన నా తండ్రి ఎవరైతే నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా వారందరికీ తోడై ఉండండి. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తున్న వారికి నాయన మీరు తోడై ఉండండి. నా ప్రభు హాస్పిటల్లో ఉన్న బిడ్డలకి తోడై ఉండండి. నాయన పంటలు నాయన చక్కగా నాయన ఇంటికి తీసుకొని వెళ్ళే వరకు నాయన ఎటువంటి నాయన వర్షములు, ఎటువంటి నా ప్రభు మరి వాయుగుండాలు పడకుండా చక్కగా నాయన రైతుకి పంట అందేటట్టుగా సహాయం చేయమని కోరుకుంటూ మమ్మల్ని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.